audio jungle. ఒక నిమిషం. ముఖ్యంగా నేను మన జనసేన నుంచి మనం కోరుకుంటుంది కూడా మీకు తెలుసు, నాకు రాజకీయాలు డబ్బు సంపాదనకో కొత్తగా పేరు సంపాదించడానికో నేను రాజకీయం పార్టీ పెట్టాల. మన కష్టాలు, అవినీతి, నిరుద్యోగం, అసమానతలు, ఇన్ని లక్షల మంది తీర ప్రాంతంలో ఉన్న మనకి మత్స్యకారులు ఉన్నా కానీ వారికి సరిగ్గా పట్టించుకొని ప్రభుత్వాలు ఇవన్నీ నన్ను చాలా కలిచివేసినాయి. అలాగే మన రైతులకు అండగా నిలబడే ప్రభుత్వాలు లేవు. నేను ఒక చిన్నపాటి రైతుని, నాకు ఆ రైతు కష్టాలు బాగా తెలిసిన వాడిని, మనుషుల కష్టాలు తెలిసిన వాడిని. మన పల్లిసారథి నుంచి మీరు ఇచ్చిన ఈ మొత్తం 34 పాయింట్లతో ఇచ్చారు ఈ రిప్రజెంటేషను. దీనిని రేపంతా కూర్చొని మిగతా వాళ్ళందరితో చాలా సమస్యలు, ఇలాంటి రిప్రజెంటేషన్ చాలా వచ్చినాయి, ఇలాంటి విన్నపాలు చాలా వచ్చినాయి, అన్నిటినీ గుర్తుపెట్టుకొని నేను ఫైనల్ ఒక పరిపూర్ణ స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి. ఎందుకంటే సమస్య ఏమవుతుందంటే బయట ఎవరికి తెలియట్లా. మనకి ఇంత పంట నష్టం అయిపోయింది, ఇంత సర్వనాశనం అయిపోయింది, మీడియా పట్టించుకోలేదు, ఇవన్నీ పక్కన పెడితే అసలు ముందు అంటే అలా కాదు. సమస్య ఏమవుతుందంటే ముఖ్యమంత్రి గారు వచ్చి కూడా బోట్లో వచ్చేసారు, మొత్తం రబ్బర్ బూట్లు వేసుకొని ఫోటోలు దిగిపోయారు. రబ్బర్ బూట్లు వేసుకొని ఫోటోలు దిగిపోయి మన గవర్నర్ నరసింహన్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, మొత్తం కరెంట్ వచ్చేసిందని చెప్పారు. ఈ రోజుకి 10 రోజులు అయింది కరెంట్ రాలా. మళ్ళీ వచ్చే సోమవారం వరకు కూడా కరెంట్ వారం వరకు కూడా రాదంట, అది చెప్తా ఉన్నారు వాళ్ళు. సిక్కులంటే చిన్న చూపు, మరి ఏం చేస్తాం మనం? సిక్కులంటే చిన్న చూపు ఎందుకు మరి? ఇప్పుడు ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, నాకు విషయం తెలిస్తే మనం మాట్లాడవచ్చు. అసలు మనకి బయట తెలియట్లేదు, ఇంత సర్వనాశనం అయిపోయింది పంట. 3 మనం ఇన్ని మండలాలు దెబ్బతిన్నాయి, 8 మండలాలు సంపూర్ణంగా దెబ్బతిన్నాయి. చెట్లు వందల సంవత్సరాల చెట్లు కూలిపోయినాయి. ఇంకా 10-15 సంవత్సరాల వరకు మనకు సరైన బలమైన పంట రాదు. మనం జీడి రైతుతో మాట్లాడుతూ ఉంటే జీడి పిక్కలు 5 నుంచి 7 బస్తాలు అమ్ముకుంటే నా బిడ్డకి ఇంజనీరింగ్ ఫీజు కడతాను నేను నెలకని. అలాంటి సంపదంతా పోయింది. ఈ బిడ్డల ఫీజులు ఎలా కట్టుకుంటాం? ఒకటిగా సమస్య, ఈరోజు కనిపించే సమస్య ఒకటైతే దానికి వెనక తన్నుకొచ్చే సమస్యలు బోళ్ళన్నీ ఉంటాయి. దీని గురించి మాట్లాడేది ఒక రోజులో నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఒక రోజుకు 2 రోజులకు 5 రోజులకు రాలేదు. దీన్ని తీసుకెళ్ళి మనం నాయకులు చెప్తా ఉన్నాను, సినిమాబు గారు చెప్తా ఉన్నాను, పూర్ణచంద్రరావు గారు చెప్తాను, సుజాత గారు చెప్తాను, అందరూ చెప్తా ఉన్నాను. మీరు దయచేసి అన్ని గ్రామాలకు పోండి, మీరు అన్ని గ్రామాలు పోయి సమస్యలు తీసుకురండి, మళ్ళీ తీసుకొని బలంగా మాట్లాడదాం. ఇది నేను ముఖ్యంగా ఈ పంట ముందు ఊరడింపు కావాలి, ధైర్యం కావాలి, మనోధైర్యం కావాలంటే నేను కోరుకుంటుంది ఒకటే, నేను పోరాటం చేయదలుచుకుంది ఒకటే. సంపూర్ణ మన మండలాలకి, మన సిక్కోలు మండలాలకి, దెబ్బతిన్న మండలాలకి ముందస్తుగా కంప్లీట్గా సంపూర్ణంగా రుణమాఫీ చేసి తీరాలి. చేయించే బాధ్యత మంది. పోరాటం చేద్దాం. ఒక నిమిషం, ఏంటి సమస్య ఉన్నా అంటే మనకి ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు చాలా కోపం వచ్చింది. నన్ను నిలదీస్తారేంటని చెప్పి, నన్ను నిలదీస్తే బుల్డోజ్ చేయించేస్తాను, బుల్డోజర్తో కొట్టించేస్తాను అంటున్నారు ఆయన. బుల్డోజ్ చేయించేస్తాను, బుల్డోజ్ అంటే ఏంటి? బుల్డోజర్ ఉండదు కదా, దాంతో నెట్టిచ్చేస్తాను అంటే నెట్టిచ్చేస్తానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నన్ను కూడా తిడతారు, నిన్ను కూడా ఒక గ్రామం పోతే నిలదీస్తాను, నువ్వు ఏం చేసావు అది అని మాట్లాడితే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రి స్థానంలో లేను, సార్ ప్రభుత్వంలో లేరు, కానీ ఎందుకు తింటున్నావు అంటే, అరే మీకు బాధ వచ్చినప్పుడు మరి ఎవరికి చెప్పుకుంటారు? బాధ్యత తీసుకున్నాను చెప్పుకుంటారు, నన్ను తిడతారు. అలాంటిది ముఖ్యమంత్రి గారి స్థానంలో ఆయన కూర్చున్నప్పుడు ఆయన నిలదీస్తారు, తిడతారు ఒకసారి. దాని పెద్ద సంపూర్ణ జీవితం నాశనం అయినప్పుడు ఒక మాట అనమా? వాళ్ళ అబ్బాయి కూర్చోబెట్టి గోలు పెట్టడం, నాకు ముఖ్యమంత్రి అవ్వాలి భరించటం వాళ్ళ అబ్బాయిని. చెప్పిన వాళ్ళ నాన్నగారు చెప్పచ్చు కదా, బాబు నువ్వు సైకిల్ దొక్కమా, నీకు ఎందుకు ముఖ్యమంత్రి పని చెప్పరు, ఆయన చెప్పరు.
అలా కాదు. అరే కోపం ఇంత నాశనం అయిపోయింది తిత్లీ తుఫాన్ అని చెప్పి ఓ మాట అంటారు, ఓ మాట తిడతారు. దేనికి? అన్నం లేదు, దోమలు కొడుతున్నాయి పసిబిడ్డల్ని, కరెంట్ లేదు, నీళ్లు లేవు. మరి ఈ బాధలో 10 మాటలు అంటారు, పిల్లలు తిడతారు, భరించాలా అధికారులు కూడా, మంత్రులు భరించాలి. అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి బెదిరిస్తాం, మిమ్మల్ని మీకు రేషన్ కార్డులు ఎలా వస్తో చూస్తామని అరెస్టులు చేస్తే ఎట్లా? ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అలాగే స్థానిక నేతలకు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం నేతలు దయచేసి బెదిరించకండి. ఈరోజు కాలం మీది, ఈ కాలం కూడా మేము ఇవ్వడం వల్ల మీకు కాలం వచ్చింది, మర్చిపోకుండా బాధ్యత. ఒకటే చెప్తాను మీ అందరికీ, తమ్ముళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, మిమ్మల్ని ఎవరన్నా అరెస్టులు చేస్తాం, రేషన్ కార్డులు ఇవ్వం, మేము అమ్మా నాన్నలు బెదిరిస్తే ఒకటే చెప్పండి, మీరు అస్తమిస్తున్న సూర్యులు, మేము ఉదయిస్తున్న సూర్యులు, మర్చిపోద్దని చెప్పండి వాళ్ళకి. అంటే చిన్నప్పుడు నిన్న ఎవరు అడుగుతూ ఉన్నారు ఇట్లా బెదిరిస్తున్నారని ఒకటే చెప్పాను వాళ్ళకి మా వీధిలో రౌడీ ఉన్నాడు, వాడు మేము పెరిగేటప్పుడు మా 4-5 తరగతులు బెదిరిస్తూ ఉంటాడు మమ్మల్ని అందరినీ. వాడు కొద్ది రోజుల తర్వాత, మీరు వయసు పెద్ద తవ్వాలిగా, నీకు వయసు జవసత్వాలు ఉడుకుతాయి కదా నీకు. మేము కరెక్ట్ ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ వాడు కొంచెం వయసు తడిలింది, లాగే అందరిని కూర్చోబెట్టి 5-6 మంది పెట్టి బద్దలు కొట్టేసామండి. అట్లాగా ప్రతి బెదిరించే నాయకులందరికీ చెప్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులకి, కాలం మాది, యువతది. ఈ రోజున ఇందాక ఎవరు మాట్లాడు అబ్బాయి ఇక్కడ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.